గుణత్రయ విభాగ యోగం 14వ అధ్యాయంలో 24వ శ్లోకం. సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాస్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీర స్తుల్య నిందాత్మ సంస్తుతి. అక్కయ్య, మరి గుణత్రయ విభాగంలోని ఈ శ్లోకం గురించి గురువుగారు ఏం చెప్పారండి? అంటే రాయి, మట్టిబిడ్డ, బంగారపు ముద్ద ఎడల కూడా సాధకుడికి సమదృష్టి అలవడడం అవసరము అంటున్నారు. సాధారణంగా మన బంగారానికి ఎక్కువ విలువిస్తూ మట్టిబిడ్డనేదో పనికిరానిదిగా తీసి రాయిని మరింతగా పనికిరానిదిగా తీసేసి మాట్లాడుతూ ఉంటాం కదా. అలా కాకుండా సాధారణంగా మానవుడు వస్తువులను బట్టి విలువ ఇస్తూ ఉంటాడు. ఏది విలువైనదిగా పరిగణింపబడుతుందో దానిని మరింత పొందాలని కాంక్షిస్తాడు, దానిని గౌరవిస్తాడు, పూజిస్తాడు కూడా. అదే సర్వస్వం అన్నట్లు చూస్తాడు. ఇదంతా అతడు విలువను బట్టి చేస్తున్నాడు. సృష్టిలో ఏవి విలువైన వస్తువులుగా పరిగణింపబడుతున్నాయో వాటి కొరకు వెంపర్లాడటం, వాటిని సమకూర్చుకోవడానికి అహర్నిశలు ప్రయత్నించడం, సమకూర్చుకున్న వేళ ఏదో విజయం సాధించినట్లుగా ఉప్పొంగిపోతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇదే మానవ మనస్తత్వంలో ఒక చిత్రం ఉందని మాస్టర్ గారు చెప్తున్నారు. ఇక్కడ మనిషి విలువల వైపు చూస్తున్నాడు, దైవం వినియోగం వైపు చూస్తున్నాడు. నిజానికి విలువ ముఖ్యమా, వినియోగం ముఖ్యమా ఆలోచించు. ఈ సృష్టిలో ఒక వస్తువు చేయగలిగిన పని ఇంకొక వస్తువు చేయగలదా? మరి ఆ పని జరగాలంటే ఆ వస్తువే కావాలి కదా. వినియోగం అంటే అది. మట్టిబిడ్డ చేసిన పని, రాయి చేసిన పని బంగారం చేయలేదు. ఎవరి పని వారు చేయవలసిందే. సృష్టిలో అన్ని పనులు జరగవలసినవే. కనుక సాధకుడి మనస్సు విలువల మీద నుండి వినియోగం మీదకి మళ్ళాలి. అప్పుడతడు అన్నింటినీ గౌరవించగలుగుతాడు. ఈ సృష్టిలో దేని స్థానం దానికి ఉందని తెలుసుకుంటాడు. దేని స్థానంలో అది ఉంటే తప్ప సృష్టి యజ్ఞం నడవదని తెలుసుకుంటాడు. చూసావా? ఇలా ఎప్పుడైనా ఆలోచించి చూసామా మనం? అసలు ఆ ఆలోచనే మనకు గురువుగారు చెప్పడం. అదే కదా. అంటే సామాన్య మానవుని యొక్క మనస్సు వస్తువుల యొక్క విలువల వైపుకు చూస్తుండగా దేవుడి యొక్క దృష్టి వస్తువుల యొక్క వినియోగంపై ఉంటుంది. ఎంత చక్కగా చెప్పారు చూడు. అసలు ఇన్ని విధాల వినియోగాన్ని సాధించడానికే అతడిన్ని రూపాలు ధరిస్తున్నాడు. బంగారం ఉండగా ప్రక్కనున్న మట్టిబిడ్డను మనం చిన్నచూపు చూస్తాం, కానీ దేవుడికలా అనిపించడంలా అతడు ఏకకాలంలో ఇటు బంగారంగాను అటు మట్టిబిడ్డగాను కూడా ఉంటున్నాడు. ఎలా ఉండడం వల్ల ఎలాంటి వినియోగాన్ని అందించగలము, ఈ సృష్టి యజ్ఞాన్ని సక్రమంగా ఎలా నడపగలము అన్నదే ఆ భగవంతుడి దృష్టి. దాని కొరకు అతడు ఇన్నింటిగా, అన్నింటిగా, ఎన్నింటిగానూ రూపొందుతున్నాడు. ఈ సత్యాన్ని గ్రహించలేని మనం కొన్నిటిని విలువగా చూస్తున్నాం, కొన్నిటిని తక్కువగా చూస్తున్నాం, కొన్నిటిని తోసవతల పారేస్తున్నాం. కానీ అతడు మాత్రం చిరునవ్వుతో అన్నిటిగానూ వ్యక్తమవుతూనే ఉన్నాడు. సృష్టి కథను నడుపుతూనే ఉన్నాడు. మాస్టర్ గారు సూటిగా ఇంకో ప్రశ్న వేశారు భాస్కర్ ఇక్కడ. ఈ విలువలు ఎవరిచ్చుకున్నాయి? మనం ఇచ్చుకున్నాయి. అవి విలువైనవని ఎవరు చెప్పుకున్నారు? మనమే చెప్పుకున్నాం. మనమే తుమ్మి మనమే చిరంజీవి అనుకోవడం లాంటి కథ ఇది. ఇప్పుడు బంగారం చాలా విలువైంది. కొద్ది సంవత్సరాలు అది విదేశాల నుండి అదే పనిగా వచ్చేస్తుంది అనుకో, దాని విలువ ఏమవుతుంది? పూర్తిగా తగ్గిపోతుంది. చెప్పు. అలాగే విద్యుత్ పరికరాలు కొత్తగా వచ్చినప్పుడు వాటి విలువ లక్షలు. ఓహో ఓహో ఇది ఎంత విలువైంది అన్నాడు మానవుడు. ఇప్పుడు వేల కొద్దిగా దిగొచ్చాయి. మరి వాటి విలువలు ఏమయ్యాయి? కానీ ఒకటి గమనించుకోవాలి ఇక్కడ మనం. విలువ మీరిచ్చినప్పుడు దాని వినియోగం అదే, విలువ తగ్గినప్పుడు దాని వినియోగం అదే. ఇక్కడ మనకి వినియోగంలో మార్పు లేదుగా. మానవుడి యొక్క మనసులో మార్పు వచ్చింది. విలువలు మారుతూ ఉంటాయి, వినియోగాలు మాత్రం మారవు. విలువలు మానవుని మనసు నుండి పుడుతున్నాయి, వినియోగాలు దేవుడి చేత నిర్ణయింపబడుతున్నాయి. మట్టి ఎందుకు వినియోగపడుతుంది? రాయి ఎందుకు వినియోగపడుతుంది? బంగారం ఎందుకు వినియోగపడుతుంది? ఫలానా లోహం ఫలానా అందుకు వినియోగపడుతుందన్న ఈ వినియోగాలు మాత్రం శాశ్వతాలు. అవి అలాగే వినియోగపడుతూనే ఉంటాయి. మరి మనమిచ్చే విలువలు అవి పూట పూటకు మారిపోతూ ఉంటాయి. గంట గంటకు ఫోన్లు చేస్తూ ధర ఎలా ఉంది, ధర ఎలా ఉంది అంటూ దడదళ్ళాడిపోతూ ఏ బొంబాయి ధరల మార్కెట్కో ఫోన్ చేసి అడుగుతూ ఉండే వ్యాపారులు ఎంతమంది లేరు?
అంటే మన విలువలకు ఉన్న నిలకడ అంత మాత్రమేనన్నమాట. సాధకుడైన వాడు లోకరీతిని కాదనక్కర్లేదు. లోకంలో ఉంటున్నాడు కనుక, లోకంలో వర్తిస్తున్నాడు కనుక వారిలాగా తాను విలువలు కథలు గమనించడంలో దోషం లేదు. అది తప్పని చెప్పడం లేదు ఇక్కడ. కానీ అతనికి మాత్రం విలువల కన్నా వినియోగమే ప్రధానమని తెలియాలి. ఆ వినియోగాన్ని అతడు గౌరవించాలి. అప్పుడు అన్నిటినీ అతడు సమంగా గౌరవించగలుగుతాడు. ఏది లేకపోయినా బండి నడవదని అతనికి స్పష్టంగా తెలుస్తుంది. విలువల భ్రమల నుండి వినియోగాల సత్యదర్శనంలోనికి మేలుకొని సకల వస్తువులను సమదృష్టితో గౌరవించడం జరగాలి. అప్పుడే మనకు దేవుడి సృష్టి అర్థమైనట్లు, అప్పుడే మనకు దేవుడి దృష్టి బోధపడినట్లు. నీళ్ల పని పాలు చేయగలవా? కానీ మనం నీళ్ల కన్నా పాలకు వెల ఎక్కువ కడతాం. కానీ భగవంతుడు మాత్రం మన వినియోగాన్ని గమనించుకుని విలువ ఎక్కువ ఇచ్చినా నీళ్లుగా ఉండడానికి కూడా ఆయన సిగ్గుపట్టంలా. అతడికి కావలసింది మన దేహాలు నిలబడడం, అంతే కదా. మరి మనం చిన్న చూపు చూస్తున్న పదార్థాలుగా ఉండడం దేవుడు మానేశాడనుకో, మనం ఎందుకు ఉండాలి? వాళ్ళు విలువ ఇచ్చిన పదార్థాలుగా ఉందామనుకుని విలువ ఇచ్చిన పదార్థాలుగా ఉండి మనం విలువనీయని పదార్థాలుగా ఉండడం మానేశాడనుకోండి, అప్పుడు మనం ఏమవుతాం? పాలే ఇచ్చి నీళ్ళు ఇవ్వడం మానేశాడనుకో, అప్పుడు ఏమవుతాం? ఈ పాలకు పట్టిన జిడ్డు మనం వదిలించుకోగలమా? కాబట్టి దేని వినియోగం దానికి ఉందనేటటువంటిది మనకి కనీసపు స్పృహలో కూడా దైనందిన జీవితంలో మనకి రాదు. అందుకని ఒక చిత్రం ఇక్కడ గమనించమన్నారు ఆయన. అన్నిటా అతడే, అన్నీ అతడే. ఏ వస్తువుకి కానీ ద్రవ్యానికి కానీ మూలానికి వెలకడితే గోచరించేది అతడే. మరి అలాంటి దైవం మన ఎడల అపారమైన ప్రేమతో కోటాను కోట్ల రూపాలతో మనకు అంది వస్తున్నాడు. కోటాను కోట్ల వినియోగాలు అందిస్తున్నాడు. ఆ వినియోగంలో ఎంత వైవిధ్యం ఉంది, ఎంత వైభవం ఉంది. కన్నుండి చూడాలేగాని ఎంతటి లీల ఇది. అతడే పాలు, అతడే పంచదార, రెండూ కలిపితేనే మనం త్రాగడం. అతడే బియ్యం, అతడే నీళ్లు, అతడే అగ్ని, ఆ మూడూ కలిస్తేనే ఈ మూడు ముద్దలు మనం తినడం. అతడే మంచం, అతడే పరుపు, అతడే దిండు, అతడే దుప్పటి, అన్నీ కలిపి వస్తేనే మనకు సుఖనిద్ర పట్టేది. ఇలా మన కథ నడవడం కోసం కోటాను కోట్ల వినియోగాలను ఏకకాలంలో అందజేస్తున్న ఈ వైభవాన్ని చూడగలిగిన వేళ మనస్సు వస్తువును ప్రత్యేకించి విలువిస్తుందా? విలువలు అన్న స్థితిని అసలు తన దగ్గరకు రానిస్తుందా? ఇక అక్కడ ఎల్లవేళలా గోచరించేది నానావిధ వస్తువుల వినియోగ వైభవమే. ఆయా రూపాలలో దైవం ప్రకటిస్తున్న లీలా విశేష అనుభవమే. వస్తువుల్లోని విలువలను కాక వినియోగాన్ని గమనించండి అని చెప్తున్నప్పుడు మాస్టర్ గారు ఉన్నాడు. ఇక వ్యక్తుల సంగతి వేరే చెప్పాలా? వస్తువుల విషయం చూస్తే మనం ఇది. ఇక వ్యక్తుల గురించి కనుక మనం వెళితే, మానవుడు వ్యక్తుల మధ్య కూడా విలువలను ఎంచుతున్నాడు కదా. మరి ఇట్లా చేయొచ్చా? ఇలా చేసినప్పుడే కదా తక్కువగా చూడబడేవాడు తిరగబడే ప్రయత్నం చేసేది. అసలు ఆ స్థితిని మనం ఎందుకు తెచ్చుకోవాలి? సమస్యలను కావాలని ఎందుకు సృష్టించుకోవాలి? అంటే మానవులను కూడా ఎక్కువ తక్కువలుగా మనం ప్రవర్తిస్తుంటాం. కొంతమందిని ఎక్కువగా చూడటం, కొంతమందిని తక్కువగా చూడటం. సమస్థితిలో మనం ఆలోచించం కూడా. అలా ఆలోచించినప్పుడు మన కష్టాలను మనగా ఎలా కొని తెచ్చుకుంటున్నాము అని చెబుతూ ఇక్కడ ఒకటి గమనించండి ఓ మానవులారా అంటూ ఏం చెప్తున్నారు? ఈ సమాజంలో ఒక వస్తువు పని ఇంకొక వస్తువు చేయలేదు. ఒక వ్యక్తి పని మరొక వ్యక్తి చేయలేడు. ఎవరి పని వారు చేయవలసిందే. ఎవరు పని చేయకపోయినా ఆ లోటు తీరదు. ఈ సృష్టిలో ఎవరికి ఎవరూ కార్బన్ కాపీ కాదు. నీవు లేకపోతే ఏమిటి, నేను చేసేస్తాను. ఎవరు చేయవలసింది వారికి నిర్దేశింపబడి ఉంది. అది వారు మాత్రమే చేయగలిగి ఉంటారు. కనుక ఎవరి వినియోగం వారిదే. ఇంకొకరు వారిలో వినియోగపడలేరు. అయితే ఇందరి వినియోగాలు, ఇందరి సేవలు సమాజానికి కావాలి. ఇక్కడ కూడా మన మనస్సు నుండి విలువలు జారిపోయి వినియోగం అన్నది దేవుని నిర్దేశంగా భాషించాలి. భగవంతుడు అప్పగించిన వినియోగం భగవంతుడు అప్పగించిన వినియోగం దైవదత్తమైంది. అది పవిత్రాతి పవిత్రమైంది. కనుక నానావిధ వినియోగాలకు మన చేతులెత్తి నమస్కరిద్దాం. మనసారా వాటిని గౌరవిద్దాం. హృదయపూర్వకంగా వాటిని దేవుని లీలలుగా అనుభవిద్దాం. సహస్ర శీర్షాలతో, సహస్ర పాదాలతో ఈ సృష్టికథను ఇలా నడుపుతున్న ఆ వైభవాన్ని నిరంతరం కీర్తిద్దాం అంటూ ఇంత చక్కగా చెబుతూ అంటున్నారు. లోక వ్యవహారంలో ఎవరి పాత్రను బట్టి వారిని తగిన విధంగా పిలుస్తూ ఉండవచ్చు. మనం కూడా లోక వ్యవహారంలో ఆ పాత్రను బట్టి కూడా మనం వ్యవహరిస్తూ ఉంటాం కదా, అందులో తప్పు లేదంటున్నారు. తగిన విధంగా వారితో వర్తిస్తూ ఉండవచ్చు. నిజానికి వర్తించాలి కూడా. మనకు జ్ఞానం కలిగిందని వారందరికీ తెలియవలసిన పని లేదు కదా. అలవాట్ల ప్రకారం
వావి వరుసల ప్రకారం, లోకరీతుల ప్రకారం ఎవరితో ఎలా వర్తించాలో వారితో అలాగ వర్తిస్తూ ఉండాలి. ఆ ప్రవర్తనలో విలక్షణత ఉండనక్కర్లేదు. అయితే దైవ దర్శనం మాత్రం నిరంతరం కొనసాగాలి. విలువలు కాదు, వినియోగం ముఖ్యం. విలువలు మానవుని రాజ్యం, వినియోగం దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో వినియోగానికే చోటున్నది అన్న సత్యదర్శనం సర్వకాల సర్వావస్థలయందు మన ప్రవర్తన రూపంలో వ్యక్తమవుతూ ఉండాలి. దైవం అప్పుడు మెచ్చుతాడు, అతని అభయహస్తాన్ని నీపైన ఉంచుతాడు అంటూ మాస్టర్ గారు దీన్ని వివరంగా సమలోష్టాస్మ కాంచనః అంటే రాయి, మట్టిబిడ్డ, బంగారం ఎడల శ్రమదృష్టి అలవడటం అనేటటువంటిది ముఖ్యము అంటూ ఈ శ్లోకాన్ని ఈ విధంగా వివరణ ఇచ్చారయ్యా. ధర్మ సూక్ష్మాన్ని ఎంత చక్కగా వివరించి చెప్పారనకయ్య గురువుగారు. మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి.